హైదరాబాద్ మహానగరం బిలియనియర్లకు కేంద్రంగా నిలుస్తుంది. ఈ భాగ్యనగరంలో ధనవంతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 కీలక విషయాలు వెల్లడించింది. ఇక భారత్లో ఎక్కువ మంది బిలియనియర్లు నివసిస్తున్న నగరాల్లో హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచిందని పేర్కొంది. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం 386 మంది బిలియనియర్లతో ముంబై అగ్రస్థానంలో నిలవగా 217 మంది బిలియనియర్లతో దేశ రాజధాని 2వ స్థానంలో ఉంది. ఈ రెండు నగరాల తరువాత మన హైదరాబాద్ నగరం 104వ స్థానంలో 3వ స్థానంలో నిలవడం గర్వకారణమనే చెప్పాలి. ఈ ఏడాది కొత్తగా 17 మంది బిలియనియర్ల జాబితాలోకి చేరడంతో హైదరాబాద్ బెంగళూరును వెనక్కి నెట్టేసింది. ఇక రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు 5వ స్థానం దక్కడం ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదుగుతున్నందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక దివీస్ ల్యాబొరేటరీస్ వ్యవస్థాపకులు మురళీ దివి, వారి కుటుంబం ఫార్మా ఇండస్ట్రియలిస్టుల జాబితాలో 4వ స్థానంలో నిలిచారు. వారి కుటుంబ సంపద 76,100 కోట్లుగా ఉన్నట్లు హురూన్ ఇండియా నివేదిక పేర్కొంది. ఇక హైదరాబాద్ నగరంలో అత్యంత సంపన్నుడిగా మురళీ దివి నిలవగా దేశంలో 26వ ర్యాంక్ సాధించారు. ఇక ఈ ఏడాది 2024లో దేశంలో అత్యంత ఆదాయం పొందిన వ్యక్తుల్లో హైదరాబాద్కు చెందిన అపర్ణ కన్స్ట్రక్షన్స్ అధినేత సి వెంకటేశ్వర రెడ్డి టాప్ 10లో నిలిచారు. అలాగే గత 5 ఏళ్ల కాలంలో సంపద పెరుగుదలలో ఎస్ సుబ్రహ్మణ్యం రెడ్డి టాప్ 10లో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి, కాంగ్రెస్ నేత పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పొంగిలేటి హర్షరెడ్డి 30 ఏళ్ల వయసులోనే హైదరాబాద్లోని అత్యంత ధనవంతుల జాబితాలో నిలిచారు. ఆయన సంపద 1300 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇక నిర్మాణ, ఇంజనీరింగ్ సెక్టార్లో మెగా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన పి పిచ్చిరెడ్డి అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ.